రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ఎలక్షన్ ఎన్నికల సంగ్రామం సంబంధించిన నేపథ్యంలో కాళహస్తిలో టీడీపీ అభ్యర్థి సుధీర్ దగ్గర మనమైతే ఉన్నాం. ప్రస్తుతం సుదీర్ఘంగా తన ప్రచారాన్ని అయితే ప్రారంభిస్తున్న నేపథ్యం ప్రస్తుతం సుధీర్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సుధీర్ అన్న నమస్తే. నమస్తే అన్న. బేసిక్గా గతంలో మీరు ఒకసారి పోటీ చేశారు అన్న, ఓటమి పాలయ్యారు. రెండోసారి మళ్ళీ అదే సీట్ నుంచి పోటీ చేయబోతున్నారు. అవునన్న. ఈసారి మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా ఈసారి గెలుపు కొట్టి తీరాలి అనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలన్న. ఒకటి, నాకన్నా జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్, నాకన్నా మధు మీద కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, ఈ పార్టీ ఏ రకంగా రాజ్యారెడ్డి రాజ్యాంగం అమలు చేసిందో అదే మాకు శ్రీరామరక్ష సగం. రెండోది, ఈ ఏమైతే స్కీమ్స్ పెట్టారో ఒక చేతిని స్కీమ్ ఇస్తున్నాడు, ఇంకో చేతి స్కీమ్ తీసుకుంటున్నాడు. అది పబ్లిక్ అందరికి అర్థం అయిపోయింది, పేదవాడికి అందరికీ. ఈరోజు ఆయన ఇచ్చిన లెక్క ప్రకారం కనీసం ₹1,00,000 50,000 ఉండాలిగా లోపల ఉండాలి. ఏదో రకంగా బ్యాంక్లోనో లేకుంటే చేతిలో క్యాష్ ఆన్ హ్యాండ్ ఉండాలిగా. ఎక్కడుందన్న డబ్బులు? ఒక పక్కన ఇస్తున్నాడు, ఒక పక్కన తీసుకుంటున్నాడు. ఇవన్నీ క్లియర్ కట్గా పబ్లిక్ అర్థమైపోయినాయి. పైగా ఇది కాక ఎక్కడ కూడా ఒక రోడ్ వేసిన పాపం పోలే. ఈరోజు మనం అన్న ఇంట్లో ఉన్నాం, ఇది మా నాయన ఇచ్చింది, ఆ ఇల్లు కూడా మా నాయన ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చెప్తా ఉన్నాం, అప్పుడు మా నాయన ఇచ్చింది ఇది, మేము కొత్తగా ఇల్లు నేను ఇస్తానంట. తర్వాత ఇంటి కొలా ఇస్తా ఉన్నాం. దాని తర్వాత ఏమైతే సూపర్ 6 పథకాలు పెట్టారో సారు, దానంతా బ్రహ్మాండంగా అమలు చేస్తే అదే మాకు శ్రీరామ రక్ష అని అనుకుంటా ఉన్నాం. అంటే 30 సంవత్సరాలు మీ ఫాదరు ఇదే ప్రాంతంలో తిరుగులేని నేతగా ఎదిగిన మీ ఫాదరు అవును. ఫస్ట్ టైమే మీరు రాజకీయంలోకి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఎందుకు ఓటమి పాల్గొనడానికి గల? ఇప్పుడు నాన్నగారు కంటిన్యూస్గా 3 సార్లు గెలవడం ఒకటి, ఆయన హ్యాట్రిక్ కొట్టి ఉన్నాడు. పైగా పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి మీద నాకు కూడా ఇష్టమే. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో. అంటున్నావు రాజశేఖర రెడ్డి నాకు ఇష్టమే, నాకేం ఇబ్బంది లేదన్నా. నాకు ఎవరు ఇష్టం అంట, ఎవరు ఇష్టం అనేది ఇష్టం లేదంట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ వాజ్ ఎ టాల్ లీడర్, డెఫినెట్లీ ఐ వుడ్ అప్రిషియేట్ హిమ్. చనిపోయే గురించి మాట్లాడకూడదు, నా మనసులో ఏమో చెప్పాలా. ఇదే రాజశేఖర రెడ్డి కొడుకు బ్రహ్మాండం చేస్తాడేమో అనుకున్నా. వచ్చిన తర్వాత ఈయన రాజశేఖర రెడ్డి జీన్స్ కన్నా రాజారెడ్డి జీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫ్రాక్షనిజం, ఆ కోపము, బయట రాకపోవడం, ఎవరన్నా ఉంటే చంపేయడం. ఎంతమంది చచ్చారన్నా ఆ డాక్టర్ దగ్గర నుంచి ఎత్తుకుంటే మొన్నటి వరకు ఎంతమంది ఇబ్బంది పెట్టినాడు, ఎంతమందిని చేశాడు. ఒక మాస్క్ అడిగిన దానికి ఒక ఆయన పిచ్చోడిని చేసి రోడ్డు మీద కొట్టి చంపేసిన విషయాలు చూసాం. దాని తర్వాత ఎవరన్నా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంచి శుభం కోరుకుంటారు, కానీ అక్కడ వచ్చేసి సార్ ఆఫీస్ కొట్టేసి ఏవైతే మేమందరం టికెట్ తీసుకున్నాడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు, అవన్నీ కొట్టేసినాడు. ఇంకా పక్కన సార్ ఇంటి మీదకి వచ్చినాడు. ఆయన ఏదో కోర్టుకు పోయి కాపాడుకుంటాడు తప్ప, లేకుంటే ఈ పాట అది కొట్టేసినాడు. ఆయనకి ఏంటంటే అన్న ఒక పైశాచిక ఆనందం. ఇప్పుడు మీరు పొరపాటున క్వశ్చన్ రాంగాడు అనుకో, రేపు నుంచి నీ ఎంటబడి నీ ఛానల్ మూపించి నీ మీద కేసు పెట్టించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆర్టీవీ అనేది కనిపించకూడదు, అనేదే బ్యాన్ చేస్తున్నాం అంటాడు అక్షరం. ఆ రకంగా ఎంటబడి వేధించి టార్చర్ పెట్టే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి. ఈయన కూడా చూస్తే మావాడు మా పిచ్చిరెడ్డి, ఇక్కడ మధురెడ్డి, ఆయన కూడా పేరు పెట్టే పిచ్చిరెడ్డి. ఇప్పుడు అదొక తిక్కేబారం అన్న. ఆయన కూడా ఏంటంటే నేను ఇది చేసేసా అది చేసా అంటాడు. ఏం చేసేవాడు చెప్పడు. ఏమనంటే మొన్న బుక్లెట్ తీసాడు అన్న. ఆ బుక్లెట్ కానీ నా ఉంది ఇంట్లో తెచ్చుకున్నా. దాంట్లో చూసావా, దాంట్లో బిఫోర్ రోడ్ ఆఫ్టర్ రోడ్. బిఫోర్ రోడ్ ఏమో ఇక్కడ పోయిన కాళహస్తి రోడ్ చూపించాడు, ఆఫ్టర్ రోడ్ బాంబే హైవే చూపించాడు. అది కూడా ఏ రోడ్ వేయాలని తెలియదు అబ్బాయి కూడా బాబు. ఆ సోషల్ మీడియా ఏడిచింది వాడికి. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు. ఇంటింటికి పోతున్నాం. దగ్గర 98,000 హౌస్ హోల్డ్స్ కాళహస్తిలో. ప్రతి ఇల్లు తిరిగా, ప్రతి గడప దక్కా. ఈరోజు ఇది అయిపోతే ఈరోజు టౌన్ మొత్తం అయిపోద్ది. ఇంతటితో మొత్తం నా 98,000 చిల్లర ఇల్లు తిరిగేశాను మొత్తం సంతృప్తిగా. ఎక్కడెక్కడ ఏ ప్రజలకి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మీరు వచ్చిన రోడ్డు సిమెంట్ రోడ్డు మా నాయన వేసింది. అప్పుడు కనీసం ఇక్కడ కారు కదా బైక్ వచ్చే పరిస్థితి లేదు. అంతా గట్టి పలకల్లాగా ఉంటాయి, రాళ్ళు కూడా పోతే కట్ అయిపోతాయి టైర్లు. అలాంటి చోట బ్రహ్మాండ సిమెంట్ రోడ్ వేసాం. పేదవాళ్ళకి, మా అన్న లాంటి వాళ్ళకి, వీళ్ళందరూ మా నాయన దగ్గర మనుషులు, వీళ్ళందరికీ ఏంటంటే బ్రహ్మాండంగా ఇక్కడంతా ప్లాట్లు ఇచ్చాం, ఇల్లు కట్టించినాడు, లైట్లు ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు చంద్రన్న వచ్చిన తర్వాత ఇంటింటి కొలా నీళ్ళు అయిపోతున్నాం. దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేయబోతున్నాం. కాలువలు కొన్ని చేయాలి, ఇంకా అవి చేయబోతున్నాం. మేము వేసిన రోడ్లలో బందులు పెట్టినారు వైసీపీ వాళ్ళు. మేము వేసిన లైట్లలో తీసుకొచ్చి బల్బులు వీకేసినారు. మేము వేసిన ప్లాట్లు కబ్జా చేసినారు.
ముందర ఏవైతే కాలువలు ఉన్నాయో దాంట్లో చెత్త కూడా తీయలేని చెత్త ప్రభుత్వం ఎంత మాత్రం మేలని మీరు చెప్తారు. ఇన్ని చెప్తున్నారు కదా, మరి కోవిడ్ టైంలో కావచ్చు 4 సంవత్సరాలు కావచ్చు మీరు ఎక్కడికి పోయారు, ఏం చేస్తున్నారు? 4 సంవత్సరాలు ఎక్కడ పోయి ఉంటే నా మీద 18 కేసులు ఎట్లా వస్తాయనా? 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను కాబట్టి కదా నా మీద 18 కేసులు పెట్టింది మహానుభావుడు పిచ్చిరెడ్డి. నేను ఒకటే చెప్తాండా, కోవిడ్ టైంలో నేను కాళాశాలలో ఎట్టొస్తాను? ఇప్పుడు నువ్వు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండకుండా హీరో తిరుగుతావా? తిరగలేవుగా. యూర్ అట్లీస్ట్ లెర్నెడ్ పర్సన్ దట్ యూ కెనాట్ గో అవుట్ ఇన్ ద కోవిడ్ టైం. యూ హ్యావ్ టు బీ ఎట్ యువర్ హౌస్. నేను ఇప్పుడు అందుకని హైదరాబాద్లో ఉన్నారు. ఆబ్వియస్లీ ఎక్కడ ఇరుక్కుంటే ఆడే ఉంటావు. నువ్వు అమెరికాలో ఇరుక్కుంటే అమెరికాలో ఉంటావు, ఇక్కడ ఇరుక్కుంటే మాట చెప్తున్నాడు. నేను చాలా మందికి చాలా వెహికల్ ఇచ్చి మరీ తెప్పించాను. వాడు చెప్పేదానికి ఏందన్నా, కాళహస్తి ప్రజల మీద ప్రేమ ఉండుంటే నేనే ఒక వెహికల్ పంపించేవాడిని, తీసుకుని వచ్చేవాడిని. వీడికి ఇంత ప్రేమ ఎప్పుడు వచ్చిందో కాళాశ్వరి ప్రజల మీద. దాంట్లో రాసి ఉంటాడు పాంప్లెట్లు, నాడు నేడు రేపు అని. దాంట్లో రేపు అని అర్థం కదా. కాళాశ్వరి అందరినీ మానభంగం చేసి ఇప్పుడు చంపేసి ఉన్నాడు. ఏ రకంగా? ల్యాండ్ స్కాము, టెంపుల్ స్కాము, ఫ్యాక్టరీ స్కాము, శాండ్ స్కామ్. ఉన్నదంతా తినేసిన తర్వాత ఇంకేం మిగిలిందన్న తినేదానికి? జనాలన్నీ దోచుకొని నెత్తురుతో పాటు పీల్చుకొని ఆఖరికి నన్ను నెత్తురు అడిగాడు, రెడ్డిరావు బాబు నేను టెస్ట్ చేయాలంట. ఎందుకో నేను డ్రగ్స్ తీసుకుంటానట. కర్మ కాకపోతే ఇంకొక విషయం అనవు కరెక్టు, కాళహస్తిలో డ్రగ్ కల్చర్ స్టార్ట్ చేసింది ఈ మహానుభావుడే. మరి గోవాలో ఇల్లు ఎందుకుంది మీకు? గోవాలో నాకు ఇల్లు లేదు. దాంట్లో ఏంటంటే నాకు ప్లాట్ ఉంది, ఎప్పుడో కొన్నాం. పూర్వం నేను మా ఫ్రెండ్ వంశీ అని చెప్పి సగం కలిసి కొన్నాం. దాంట్లో హౌసింగ్ అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చిన్న ఇల్లు ఉందనుకోండి, అది హౌస్ అని పెట్టి ఉంటారు. దాంట్లో నాకు పెద్ద ఏమో మ్యాక్సిమం లేదు. నువ్వు తీసుకొస్తే చూపిస్తా. అక్కడ కనీసం మీరు డ్రగ్స్ అన్నారు కాబట్టి ఆయన క్వశ్చన్ ఆయన ఏమడుగుతున్నాడు అంటే, గోవాలో అంటే కెసినో ఆడిస్తాడు, తర్వాత ఇద్దరం కూర్చొని ఆడినాం, ఇద్దరం కూర్చొని తాగినాం, ఇద్దరం కూర్చొని తందరం ఆడినాం, ఈడేదో పక్కన కూర్చొని ఫోటోలు పెట్టి చెప్పు. ఇప్పుడు దేనికన్నా ఒకటి ఈ కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న. ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు, లేకుంటే ఇంకొక ఏదో పని చేశాడు, లేకుంటే ఆడవాళ్ళతో తిరిగినాడు, ఇవన్నీ పెద్ద ఫ్యాషనబుల్ కామెంట్స్ అనమాట. దానికి ఏమైనా ఉంటే నువ్వు ప్రూఫ్ చూపించప్పా. నేను ఎక్కడ కేసినవాడు నా పక్కన కూర్చొని ఆడినావా? నేను ఎక్కడ తాగినా నా పక్కన కూర్చొని తాగినావా? లేకుంటే నేను డ్రగ్స్ తీసుకున్నప్పుడు నువ్వేం సప్లై చేసినావా? ఏం చేసావు చెప్పు. నువ్వు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే చూపించి ఒప్పుకుంటా, ప్రజలకు చూపించి, నాకెందుకు చూపించాల్సింది? ఎక్కువ విదేశాలకు వెళ్తుంటారు. 100% పోతా, హ్యాపీ పోతా. నేను చదువుకుంది ఎంబీఏలో చదువుకున్నానన్నా, నేను అక్కడ చదువుకొచ్చాను. నాకు యూఎస్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లనే దుబాయ్లో నాకు కంపెనీ ఉండింది, అక్కడ పని చేసినాను. దాని తర్వాత ఎవెన్చువల్లీ పాలిటిక్స్ వచ్చిన తర్వాత మూసేసి వచ్చేసాను. తర్వాత ఇప్పుడు నేను ఇంత సంపాదిస్తాను అనుకో సంవత్సరానికి. నాకేందంటే ఇష్టంగా నేను పని చేసిన తర్వాత ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నీ స్థాయిలో నువ్వు ఒక దగ్గర పోవాలనుకుంటావు, తిరుమలకి వస్తావు నువ్వు, దేవుడి దాని తిరుమలకి ఎందుకు పోయినావు అని అడుగుతావా? అదేం దిక్కుమాల ప్రశ్న అది. అట్లా నేను సంపాదించుకుంటాను, నా పిల్లలతో నేను పోతాను. నేను గర్ల్ ఫ్రెండ్ వేసుకుని పోతాడా? ఈడు పోతాడు గర్ల్ ఫ్రెండ్ వేసి మా పిచ్చిరెడ్డి. తలకాయ ఉన్న రోజులే చూసుకొని వస్తుంటే ఇలా 2,20,000 మంది నా కుటుంబ సభ్యులు చూసుకొని వస్తున్నా. మళ్ళీ కొత్త వాళ్ళు అట్లాంటివి ఏం లేవన్నా రావు కూడా. కానీ ఏంటంటే నాకు ఒక 10-15 డేస్ బ్రేక్ తీసుకోవాలని ఇష్టం. నేను అందుకోసం నా పిల్లలతో, నా వైఫ్తోని, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు 7-8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్, మోర్ దెన్ ఫ్యామిలీ. వాళ్ళందరూ కలిసి మేము పోతుంటాం. సో అది పోతుంటే అది కూడా తప్ప. నేనేమన్నా బిత్తిరెడ్డి డబ్బులు పోతున్నానా? ఆయన మజూరెడ్డి స్పాన్సర్ చేస్తాడా, లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా డబ్బులు పంపిస్తాడా? నేను కష్టపడిన డబ్బులతో నేను హ్యాపీగా నా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పోవాలా. ఈరోజు ఏంటంటే లైవ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ దెన్ ఎనీ అదర్ ఎడ్యుకేషన్. సో ఐ టేక్ మై కిడ్స్ అండ్ చిల్డ్రన్ అండ్ గడపాలి, పోయి తీసుకొని పోతాను. ఇప్పుడు మేము కష్టం కూడా ఇక ఆ 15 రోజులు 20 రోజులు కూడా ఫ్యామిలీ ఇకపోతే ఇంక దేనికన్నా ఇంకా మినిమం వాళ్ళకి ఇవ్వాలి కదా ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి. నాకు డెఫినెట్గా నేను ఇంక నుంచి కూడా మీ ఆర్టీఓ చెప్తున్నా, ఇంకా తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎవ్రీ 6 months ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ 15 days. ఎందుకంటే నాకు కష్టం ఫిక్స్ కాదు, నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అదే. నాకు 15 రోజులు బ్రేక్ కావాలా, డెఫినెట్గా కష్టపడతా ఉన్నాం. నేను ఊరినే చేయట్లేదు, నేను ప్రజల డబ్బులతో తీసుకొని పోవట్లేదు, నా సొంత డబ్బులతో నేను పోయి ఒక 15 రోజులు నా పిల్ల పాపతో గడపడం తప్ప అన్న. మీరు పోరా, మీ వైఫ్ పిల్లలు తీసుకొని మీరు కష్టపడతారు. యాజ్ జర్నలిస్ట్ బయట పోతుంటారు, తిరుగుతుంటారు, ఇంటికి పోయిన తర్వాత పిల్లల్ని చూస్తే అదొక ఆనందం. వాళ్ళు తీసుకొని ఒక బ్రేక్, వాళ్ళ హాలిడేస్ బ్రేక్ పోవడం తప్పేముందన్న. కానీ మీ ప్రత్యర్థి నేను లోకల్, ఆయన నాన్ లోకల్ అంటున్నాడు అన్న. దీనికి ఒకటే ఆన్సర్, దీని తర్వాత నేను ఏ జర్నలిస్ట్ అని చెప్పాను. ఇది ఫైనల్ ఆన్సర్ ఫర్ మీ వాట్ ఐఎమ్ గివింగ్ టు యూ టుడే. కరోనా అయ్యిందన్న. కరోనా మా ఫాదర్కి పార్కిన్సన్స్ అనే ఒక రేర్ డిసీజ్ రావడం జరిగింది. అది ఆయన చనిపోవడమే తప్ప ఆయనకి ఏం చేసినా బతికిలో. కానీ ఇట్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ డిసీజ్.
మంత్లీ కనీసం 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి ఆయన బతికించుకోలేము. సో ఆయన బతికించుకోవాలంటే నేనేదో అమ్ముకోవాలో లేక తెచ్చుకోవాలి, నాకు అంత ఆదాయం లేదు, నేను అంత స్తోమత లేదు. సరే ఏదో కష్టపడి చేస్తూనే తెచ్చుకున్నా, అప్పు తెచ్చాను, అది చేశాను, చేసుకుంటూ వచ్చాను. ఆయన లాస్ట్ స్టేజ్లో వచ్చే లోపలికి కరోనా ఎండ్ అయిపోయి తర్వాత ఇదేంటంటే అన్న ఈ స్పెసిఫిక్ దానికి ఎవ్రీ మంత్ అక్కడే ఎక్స్పైర్ అయిపోతుంది డ్రగ్స్. అవి తెప్పించుకోవాలా, మెడిసిన్ తెప్పించుకోవాలా, లండన్ నుంచో దుబాయ్ నుంచి తెప్పించుకొని ఆయనకి ఇస్తూ ఉండాలి. పైగా నాకు నిజంగా థ్యాంక్స్ మీ ఆర్టీవీ ద్వారా మెగా కృష్ణారెడ్డి గారికి, దాని తర్వాత మన అనిల్ గారికి, గ్రీన్కో అనిల్ గారికి, వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అనేటోళ్ళు లేకపోతే ఇలా మా ఫాదర్ అన్ని రోజులు బతికేటవాడుగా. ఇంకా నెక్స్ట్ డాక్టర్ వినోద్ మెట్టా అని చెప్పి ఈజ్ ఫ్రమ్ లండన్. ఆయన కూడా మా ప్రాణదాత, మా ఫాదర్కి, నాకు పెద్దన్న, నెల్లూరు అతను, నెల్లూరు కరెక్ట్. అవునా, స్మాల్ వరల్డ్. క్లాస్మేట్ మీకు. పాప ఆయన దగ్గరుండి అన్న ₹1 తీసుకోకుండా మా ఫాదర్లో ఆయన ఫాదర్ చూసుకొని దగ్గరుండి ఆపరేషన్స్ అనేది చేయించి దగ్గరుండి కాపాడిన వ్యక్తి ఆయన. మొత్తం ఆయన తెలుసు ఏం సబ్జెక్ట్ ఏందనేది. ఇట్లా నాకు మా ఫాదర్ అంటే అల్లి ఎన్నలేని ప్రేమ. ఈజ్ మోర్ దెన్ ఏ ఫ్రెండ్ టు మీ. నాకు ఎప్పుడు సరదాగా మాడుకుంటాం, మేము కబుర్లు చెప్పుకుంటాం, బయటికి వెళ్తాం, డిన్నర్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, అట్లా మాకు మోర్ దెన్ ఏ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడు ఈ రోజు వరకు కూడా చెప్తున్నా, మా ఫాదర్ నన్ను కొట్టారు ఎరగాడు. చిన్నప్పటి నుంచి నెవర్ హీ హాస్ టచ్డ్ మీ. ఏదో మాటలు మాడతాం కానీ ఎప్పుడు కూడా చిన్న విషయంలో కూడా ఎప్పుడు మాట్లాడాడు. సో అంత లవబుల్ పర్సన్ని ఇంకా ఉండడు అనే ఇదికి వచ్చే లోపలికి తట్టుకోలేక అది ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చా. కంపల్సరీ నేను ఏ రోజుకైనా సరే పరిస్థితులు ఏమైనా సరే అన్న తల్లిదండ్రుడుని చూసుకోనోడు వేస్ట్ ఫెలోస్ అవ్వను నా దృష్టిలో. ఇంట్లో వాళ్ళు ఇంకా జనాలు చూసుకుంటాను నేను. సో ఆయనకి 100% ఇచ్చా. టుడే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలకు కూడా చెప్తా ఉండ జరిగింది ఇది. మీరు ఇంకా కూడా నేను లోకల్ నాన్ లోకల్ అనే పరిస్థితి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. కాళహస్తిలో మంచి ఇల్లు కట్టుకుంటున్నాను. మా ఊరికి మా ఊర్లో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాము. ఇప్పుడు నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఇక్కడ చేయడం. నేను తిరిగినప్పుడన్నా ప్రతి ఇంటికి పోయినప్పుడు ఒకటి గమనిస్తాను. నడిచినప్పుడు వాళ్ళు ఇల్లు ఎట్టుంది, పైన క్రాక్స్ ఉన్నాయా, లేకుంటే ఇప్పుడు ఇల్లు అనుకోండి పైన రేకులు ఉన్నాయి, ఈ రేకులకి ఏం చేయించాలా, ఇల్లు తీసేసి కొత్త ఇల్లు ఇవ్వాలి. దాని తర్వాత అన్నీ కూడా పరిసరాలు అన్నీ కూడా తీసుకొని ఒక బుక్ పెట్టుకొని రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటాం. దానికి ఎక్కడెక్కడ సో డేటా ఎక్కడెక్కడ ఎన్ని ఇల్లు ఇవ్వాలి, ఫేజ్ 1లో ఎట్లా ఇవ్వాలి, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ రకంగా ఎట్లా ఇవ్వాలి, డ్రైనేజ్ ఎక్కడ డెవలప్ చేయాలి, రోడ్స్ ఎక్కడ చేయాలి. ఎంతోమంది పేదవాళ్ళకి ఈరోజు కూడా పెన్షన్ రావట్లేదు. నమ్ముతారు మీరు? దగ్గర 80 ఏళ్ళు 80-90 ఏళ్ళు పడి రేపమాప పోయేటోళ్ళు కూడా పెన్షన్ ఇవ్వకపోతే ఏం గవర్నమెంట్ అన్న ఇది? అంత దారుణమైన పరిస్థితి పడుతున్నారన్న. రేషన్ వచ్చి ఇంటికి ఇస్తా ఉంటారన్న, తీసుకోపోయి అక్కడ చెట్టు కింద పెడతారు, అక్కడ పోయి తీసుకోవాలంట. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. మీ గవర్నమెంట్లో రేషన్కి నేరుగా వాళ్ళే షాప్ దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా, కానీ అట్లీస్ట్ వాళ్ళు ఇంటి దగ్గరికన్నా వస్తున్నారుగా. ఎక్కడ వస్తూ ఉంటారన్న? అదేగా చెప్పేది మీరు. నువ్వు చెప్పింది కరెక్ట్, ఒప్పుకుంటా. నా ప్రభుత్వంలో రేషన్ షాప్ అప్పుడు పెట్టలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్రొడ్యూస్ చేశాడు, బాగుంది. ఏది వాలంటీర్ సిస్టమ్ కూడా ఒప్పుకుంటా, బాగుంది. కానీ దాంట్లో 20% వాలంటీర్స్ అనేది మరి కార్యకర్తలకు పనిచేస్తారన్న. వాళ్ళని మార్చమని చెప్పి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలని చెప్పిన దానికి మళ్ళీ వక్రీకరించి దాన్ని నేనేదో మాడని చెప్పి అది చెప్పి. సో బేసికలీ ఏంటంటే ఏ సిస్టమ్ కెన్ బి కరెక్ట్, బట్ హ్యాండిలింగ్ ద సిస్టమ్ వుడ్ బి రాంగ్. ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఈజ్ రాంగ్. సిస్టమ్ అనేది మంచిది చేశాడు, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని రాంగ్ వేరే హ్యాండిల్ చేస్తున్నాడు. వెన్ ప్రిన్సిపల్ ఈజ్ బ్యాడ్, హౌ కెన్ స్టూడెంట్స్ బి గుడ్? దట్ ఈస్ ద హోల్ క్వశ్చన్. ఇప్పుడు ప్రిన్సిపలే దొంగ అనుకో, కింద వాళ్ళందరూ దొంగలేగా, డెఫినెట్గా అట్టే వస్తుంది. బ్లేడ్ చూసి అంటే ఉంటాడు కదా, అదే స్కూల్లో నేర్చుకుంటారుగా. సో కాబట్టి మా ప్రిన్సిపల్ పరిస్థితి ఏంటంటే బాబు గారు, ఆయనంతా కూడా ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇటు కూర్చోవాలి, చేయాలి, ఫేస్ టైము టెలికాన్ఫరెన్స్లో ఇటు చేయాలి అని సిస్టమేటిక్గా మాకు ఉంటుంది. అక్కడ టెలి లేదు, కాన్ఫరెన్స్ లేదు. కనీసం మీ ప్రెస్ వాళ్ళు కూడా ఎన్నిసార్లు ఇచ్చాడో నాకు తెలిసి ఎన్నిసార్లు మీరు వెళ్ళి ఆయన మీద మైకి పెట్టినారో, ధైర్యంగా ఎన్నిసార్లు అడిగినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అని అయితే ఇన్లే, ప్రెస్ వాళ్ళు అడగడం, ఆయన చెప్పడం, మీరు ఇన్ని కూడా రాసుకోవడం రావడం తప్ప ఏమన్నా ఎప్పుడైనా ప్రశ్న అడిగారన్నా ఇది ఎట్టా అది ఎట్టా అని? అవకాశం రాలేదుగా. అవకాశం ఇవ్వలే. ఏ రోజు నీకు అవకాశం ఇవ్వలే. సో వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈ తాత ఉన్నాడు, నాయకు వస్తాడు, మాడతాడు. ఇప్పుడు పోయి మధుసూదన్ రెడ్డి కూర్చొని అడగలుగుతాడా? లోపల గేట్ లోపల పోతాడా? ఊరందరూ గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. బ్రహ్మాండంగా వస్తారు, చేసుకుంటారు, పోతారు, వాళ్ళు పాడుకు వచ్చి భోజనం చేస్తారు, తింటారు, బ్రహ్మాండంగా పని చేసుకుని పోతారు. అక్కడ పోవాలంటే 30 మంది పిఏలు. ఆయనే చెప్పాడు, నేను 30 మంది పిఏలు పెట్టాను, స్టాఫ్ 30 మంది పిఏలట, ఇదంట, నా కూతురు ఉంటాడు, నేనుంటా అంటాడు. ఏం లాభమన్నా ఈ 30 మంది ఆడుకొచ్చే లోపలికి ఈయన ప్రాణం పోయా. ఎవరా కదా? ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే దాని మీద కొన్ని
ట్రిక్స్ చేస్తున్నాడు అంటే తన మీద హత్యా ప్రయత్నం చేస్తున్నారు, తర్వాత ఇంకోటి చేస్తున్నారు, నా మీద ఏదో జరగబోతుంది ఇది అజాబ్రాయం జరిగి ఎన్నో లేదన్నా అనే ప్రయత్నం ఒకటి. మీరు ఇంకో కుట్ర కూడా చేస్తున్నారు అనేది, రాబోయే రోజుల్లో మీ కారు మీరే తగలబెట్టుకొని, మీ కారు అద్దాలు మీరే పగలగొట్టుకొని ఇవన్నీ ప్రత్యర్థులు తన మీద దాడికి చేయబోతున్నారు అనే ప్రయత్నాల్లో కూడా సుధీర్ రెడ్డి ఉన్నాడు అనేది బిఎఫ్ మసూదన్ రెడ్డి. అది కదా మా వాళ్ళు చెప్తాడారు. ఇప్పుడు గోపాలకృష్ణ అన్న మా అన్న కౌన్సిలర్ 90లో ఎన్టీ రామారావు శైలి గడ పట్టుకున్నా, కాళ్ళు పట్టుకున్న చంద్రబాబు నాయుడు సెకండ్ తీసుకుంటా చిత్తూరులో, హైదరాబాద్ మహానాడులో రామారావు మహానాడుకు పోయినాం, తెలుగుదేశం కౌన్సిలర్ ఎస్టీ రామారావు అంత నాయకుడు మాకు. అక్కడ దాంట్లో నువ్వు చెప్పింది కరెక్ట్. సరే రేపు రేపు మా గోపాలన్న గుడి చైర్మన్ ఉండగా పేర్లు చేపించినాడు, ఆర్చిలు కట్టించినాడు, గుడిని అభివృద్ధి తెచ్చినాడు. నేను కౌన్సిలర్ కొట్టేటప్పుడు మెచ్చా రోడ్లు పొలాయి నీళ్ళు ఇప్పించు, కారణాలు ఇప్పించు, బెదిరించేవాడు నన్ను, పని చేయించేవాడు నీ చేత. అన్న ఇది కూడా నేనే చేయించాలనుకుంటున్నావా? ఎందుకంటే మధ్యలో లేచారు మాడుతుంటే తగ్గుతాను 2 నిమిషాలు. ఇది కూడా నేనే చేయించాలనుకుంటాను, ఎందుకంటే ఈ కాలంలో ఉన్న అది పరిస్థితి. ఎందుకంటే పర్లేదు తెలుసులేనా ఊడిన వీళ్ళకి అంటా ఇప్పుడు అవునులే అవునులే సుబ్బారెడ్డి గెలిచినప్పుడు ఆవుదోడులో 10 ఏళ్ళు పెట్టాను నేను. అన్న వీళ్ళ ఆత్మకోశ ఇది. ఎందుకంటే నాయన ఎంత పనులు చేస్తున్నాడండి ఇప్పటికి. సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు అడిగింది 2 క్వశ్చన్స్, మీరు అడిగింది 2 క్వశ్చన్స్. నా మీద హత్యా ప్రయత్నం జరిగి ఎన్ని రోజులు అయిందన్న? 30 రోజులు ఏంటో, 25 రోజులు 30 రోజులు. ఎవడన్నా 30-40 రోజులు ముందర పొడుచుకుంటే గుర్తుంటుందా? నిన్న జరిగింది కూడా పబ్లిక్ గుర్తుంటలే. పొడుచుకుంటే రేపో ఎల్లుడో లేకుంటే ఎలక్షన్స్ బిఫోర్ 4 రోజులు బిఫోర్ ఏదో చేసుకోవాలి. వాడు కూడా తాగుబోతుడు వచ్చినాడు, పక్కన మా వాళ్ళు తిరుగుతుంటే చూసినారు, వాడిని పట్టుకున్నారు. అది కూడా నేనేమన్నాను, వైసీపీ వాళ్ళు హత్యా ప్రయత్నం చేశారని ఇక్కడ చెప్పానా? ఎక్కడ చెప్పలేదు. బికాజ్ దట్ ఇస్ నాట్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. ఎవడో వాడు వచ్చాడు, తాగాడు, కత్తి చేశాడు, ఏం జరిగిందో కనీసం ఇప్పుడు వరకు కూడా ఎస్పీ కావచ్చు, సిఐ కావచ్చు, ఆఖరికి ఎస్ఐ కావచ్చు, ఎవడన్నా విచారణ చేసినారా? కనీసం వాడు ఎందుకు ఏ పరిస్థితి చేసాడు, వాడు కత్తి ఎందుకు ఉంది, వాడి ఇంట్లో వాడు వైఫ్ కూడా వాడిని ఎందుకు వదిలేసింది, వాడు రోజు వచ్చి తాగేసి పిల్లల్ని గిల్లని కొడతా ఉన్నాడు, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, కనీసం ఒక అప్డేట్ ఇచ్చారన్నా? లేదు. కనీసం నా దగ్గరికి వచ్చి సిఐఓ ఎస్ఐఓ మాట్లాడాడు? లేదు. రెండో విషయం, ఇప్పుడు అన్నారు కదా ఫ్యూచర్లో నేను నా కారు తగలెట్టుకుంటాను, లేకుంటే నేను ఒళ్ళు తగలెట్టుకుంటాను అన్నారు కదా. ఈ భర్త పూజ కూడా అయింది మాకు 2.5 years బ్యాక్. రేణుగుంటలో ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద మేము చేస్తూ ఉంటే అక్కడున్న లోకలైట్స్ వాళ్ళు మధుసూదన్ రెడ్డి పంపించి మా మీద మొత్తం నా అద్దాలు కార్లు కొట్టించి నా కారు మొత్తం ధ్వంసం చేసి నన్ను చొక్కాల గొప్పలకు విప్పి కొట్టి చేసింది ఎవరన్నా? ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కదా వాడు నన్ను కొట్టినట్టు. మరి ఇప్పుడు నేను కొట్టించుకునేది, కొత్తగా తగిలించుకునేది ఆల్రెడీ జరిగింది. అది జరిగిన తర్వాత అటెంప్ట్ మాట నా మీదే. ఈరోజు నా ఎఫ్ఐటివిట్లో 16 కేసులు ఉన్నాయి. ఆ రోజు 2019లో ఎఫ్ఐటివ్ చూసామన్నది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఒకసారి ఆర్టీ వాళ్ళ తరఫున అడుగుతున్నా. ఒక్క కేసు లేదన్న. మా తాతగారి మీద ఒక కేసు లేదు, మా నాన్నగారి మీద కేసు లేదు, నా మీద కేసు లేదు, మా ఫ్యామిలీ ఎప్పుడు కేసు అనేది లేదు. అతను ఎఫ్ఐటివిటీ ఓపెన్ చేస్తే దగ్గర 4-5 కేసులు ఉన్నాయి. దాంట్లో చీటింగ్ 420, అటెంప్ట్ మర్డర్, కిడ్నాప్ కేసులు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇది ఓపెన్ ఆన్లైన్, జస్ట్ గో చెక్ ఆన్లైన్. తర్వాత ఈరోజు నా మీద 16 కేసులు ఎందుకు పెట్టారన్నా? అదే రోజు అటెంప్ట్ చేసి నా మీద మర్డర్ అటెంప్ట్ చేసి నన్ను కొట్టి నా మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడంటే ఇప్పుడు నేను ఇవన్నీ చూపించుకోవాలి పబ్లిక్కే. అంత దిగజారు పార్టీస్ అవసరం అన్న. ఈరోజు గెలుస్తా, నేను 100% గెలుస్తా ఉంటా, తెలుసు. ఓడిపోతా, అది ఏముంది, వచ్చి మళ్ళీ సేవ చేస్తా, మళ్ళీ కొట్టించుకుంటా, మళ్ళీ వస్తా పబ్లిక్లోకి. సో మెంటల్గా నేను ప్రిపేర్ అయిపోయినా అన్న. ఇది ఏంటంటే ఓటమి గెలుపు అనేది పబ్లిక్ డొమైన్ అన్న. పబ్లిక్కి నిజంగానే అతను బాగా పనిచేశాడు అనుకుంటే పబ్లిక్ అతను ఓటేస్తారు. లేదు వీడు దొంగ అని ప్రూవ్ చేశాడు, మొత్తం దొరికిపోయినాడు, చేసే పనులన్నీ ఎక్కడెక్కడ మొన్న కాళాశ్రీలో కూడా వచ్చి వెండి కూడా ఎత్తుకుపోయినాడు చెప్పి క్లెయిమ్ చేశారు. ఇదే విషయంలో మీరు ఆరోపణలు చేస్తున్నారు, తడిగుడ్డను కాల్చి బట్ట వేస్తున్నారు, విచారణ కావచ్చు లేకపోతే ఎవిడెన్స్ కావచ్చు ఏది చూపించలేకపోతున్నాడు సుధీర్ రెడ్డి అంటే ఏమంటారు? ఆర్టీవీ వాళ్ళకి ఇప్పుడు పోయే లోపలికి మీరు ఇక్కడి నుంచి కదిలే లోపలికి ఎవిడెన్స్, వాయిస్ ఎవిడెన్స్తో పాటు ఇస్తా, నువ్వు ఎక్కడ కాబట్టి ప్లే చేసుకో. ఇప్పుడు అతను నాకు కూడా తెలియదు. అతను ర్యాండమ్గా ఓ రోజు రావడం జరిగింది. వచ్చి ఎవరు అంటే సాక్షి విలేకరుగా ఉన్నాను,
మీ మునిరాజా నాయుడు అని చెప్పి మా దగ్గర ఉంటారు కదా, మా దగ్గర మనిషి, ఇంట్లో మనిషి, అతన్ని కొట్టాను ఎలక్షన్స్ అయిన తర్వాత, నేను సాక్షి విలేకరణ అని చెప్పాడు. అవును కొట్టినట్టు గుర్తుంది నాకు, నువ్వు అని అడిగా. అయిపోయిన తర్వాత సార్ ఇవన్నీ ఇట్లా ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే నేను ఫస్ట్ నమ్మలే. సరే అబ్బా ఉంటే పోయిరాలి, ఎందుకంటే ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, నా దగ్గర వాయిస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, నా దగ్గర ఇది అయిపోయిందని డబ్బులు కావాలని అడుగుతున్నారు. సరే ఇతను కూడా అదే బాబుతాను, బట్ సిన్సియర్లీ ఈజ్ గాట్ ఎవిడెన్స్. తీసుకున్నాం, ఇచ్చాం. తర్వాత ఇతను ఈ పార్టీకి పోయి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇంత ఇష్యూ జరిగిన తర్వాత కనీసం ఏం జరిగింది ఎంక్వైరీ చేశారన్న. అతను ఏమంటాడు, నేనే విక్టిమ్ అంటే సారీ నేనే లొంగిపోతున్నాను, నన్ను కావాలంటే జైల్లో వేయండి, సో అప్రూవల్గా మారాను, నేను జరిగిందంతా వచ్చాను, నాకు వైట్ అమౌంట్ వచ్చింది అకౌంట్లో నుంచి, ఆ భారతీయ నామ దగ్గర నుంచి, వీడు అమ్మిన తర్వాత విండ్ అమ్ముకున్న తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద ఇచ్చారు, మిగతావన్నీ క్యాష్ ఇచ్చాడు, కోట్లకి అమ్ముకున్నాడు ఈ వెండి అనేది. సరే ఇది కూడా మీరు డౌట్ రావచ్చు, వెండి ఎందుకు కోట్లకు వచ్చి రావచ్చు? దేర్ ఆల్ యాంటిక్ పీసెస్ అన్న, వేల సంవత్సరాల క్రితం యాంటిక్ పీసెస్ ఎన్ని కోట్లు ఉంటాయి తెలుసా? గూగుల్ ఇట్ ఆన్లైన్, చెక్ చేస్తే క్రిస్టీస్ అని ఉంటుంది, క్రిస్టీస్ ఆక్షన్లో 100 కోట్లకు పోతాయి అన్నీ. సో బేసికలీ హౌ ఎవర్ ఓల్డ్ ఉన్నప్పుడు దానికి ఒక యాంటిక్ వాల్యూ ఉంటుంది, అమ్ముకుంటారు. సో ఇట్లా అమ్ముకున్న తర్వాత నేను ఇంతలో చెప్పాను, నాణ్యాలు కూడా అమ్మాడు, గుళ్ళల్లో పోయినప్పుడు నాణ్యాలు దొరికాయి, అవన్నీ కూడా అమ్ముకున్నాడు, డబ్బులు బాగా సంపాదించాడు. అది కూడా అదే విషయంలోనే గుడిలో వాళ్ళ టైంలో అంటే మీరు 30 సంవత్సరాలు ఇక్కడ ప్రభుత్వాన్ని మీ అధికార దర్పాన్ని ఇచ్చిన టైంలో గుడిలో కనీసం ఏమీ చేయలేకపోయారు. ఈ రోజు గుడిలో దాదాపుగా 400 సీసీ కెమెరాలను పెట్టాను. 400 2 సీసీ కెమెరా పని చేయట్లేడా? ఇప్పుడు ఆడ సీసీ కెమెరాస్ ఎక్కడున్నా చెక్ చేయండి, ఎక్కడ పనిచేసి చెక్ చేయండి. వీళ్ళు ఎక్కడైతే బ్రోకర్లు పనిచేస్తారో అక్కడ లోకల్ వీళ్ళు పనిచేస్తారో అక్కడ సీసీ కెమెరాలు ఉండవు. ఎక్కడైతే వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే సీసీ కెమెరాలు ఉండవు. అప్పుడే బొజ్జల గోపాలకృష్ణ టైంలో ఎవడన్నా ఇచ్చింది పోయి, ఎవడన్నా పల్లెల్లో డబ్బులు అడిగి ఈరోజు 5,000 రూపాయలు మీరు చేసుకున్న వాళ్ళకి 250 రూపాయలు 1000 రూపాయలు అక్కడ వేయాలి పండెంలో, లేకుంటే భస్మం అయిపోతారు అని అనౌన్స్మెంట్ చేస్తారన్నా ఏడన్నా? రావుకి ఏదో చేసింది ఎవరన్నా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆ రోజు అమృత్ స్కీమ్లో తెచ్చి 150 కోట్లు తెచ్చింది ఎవరన్నా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఈ ఊరికనే వీళ్ళు పిచ్చోళ్ళు కాదన్న, వీళ్ళందరూ ప్రేమతో మాట్లాడి అరిసి గొంతుకుంటే నీ టీవీలో పాపం నువ్వు మాట్లాడితే తెలియదు వాళ్ళకి ఏం మాటలు. దేర్ ఆల్ ప్లెయిన్ హార్టెడ్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే గోపాలన్న అంటే దేవుడు. చనిపోయి కూడా ఆయన ఈరోజు ఈ నేలలో బతుకున్నాడు, ఆ రోడ్లలో బతుకున్నాడు, అన్ని ఫ్లైట్లలో బతుకున్నాడు, తాగే నీళ్ళలో బతుకున్నాడు అన్న. సో అదే విషయంలో అన్న మీ ప్రత్యర్థి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ తండ్రి అయిన గోపాల్ రెడ్డి ఆశీస్సులు కూడా నాకే ఉన్నాయి, ఎందుకంటే నా గెలుపుకే ఆయన ఆశిస్తున్నాడు, తన కొడుకు గెలుపు కోసం అతను ఆశించడం లేదు అని. ఏమన్నా నువ్వు మధు అంటే ఇష్టమా? భయపడతాడు. ఏ మధు రెడ్డి ఓడేస్తాడు, అది కూడా ఓటేస్తాడని చెప్పేదాన్ని భయమే. ఎందుకంటే రేపు పొద్దున వచ్చి ఇల్లు కొడేస్తాడు భయం, అంత భయపించున్నాడు. ఇప్పుడు ఒకటిన ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరికైతే డిటర్మిన్గా మనస్ఫూర్తిగా ప్రజలు బాగుండాలని కోరుకొని వస్తారో వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళతో ఉంటాయి. ఎవరైతే ఇదే టైము ఈ 5 సంవత్సరాల తర్వాత మనం ఉండము, ఈ చాలా కష్టాలు చూసేస్తున్నాం, గెలిస్తే ఓడితే పోయినాం, ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, XYZ సంపాదించుకొని ఏదో ఒకటి సంపాదించుకొని ఎత్తుకెళ్ళిపోదాం అనేటోళ్ళు పబ్లిక్ తెలియదన్న. చూడరన్న, గోపాలన్న ఉన్నప్పుడు ఏ రోజన్నా నాకు చిన్న ఇష్యూ జరిగిందన్న, చిన్న మర్డర్ జరిగిందా? ఇప్పుడు ఏదో 11-13 రేపులు మర్డర్కి జరిగినాయి, చూసినావు కదా. నా మీద ఎన్ని అటెంప్ట్ జరిగినాయి. మా నాయన ఉన్నప్పుడు అతని మీద ఒక కేసులో పెట్టామన్నా, చూడండి కనుక్కోండి. బెంగళూరులో ఏదో కేసులు ఉన్నాయి తప్ప ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ కాళహస్తిలో ఎప్పుడైనా కేసులు ఉన్నాయన్న? లేవే. ఎందుకు మేము అది ఆలోచించుంటే ఈ పాటికి వాడు ఉండేటోడా? ఎప్పుడు వెళ్ళేటోడు? 100% నేను రాజిస్తాను. అతను ఓడిపోతున్నాడు, గెలిచిన మరుసటి 2-3 రోజుల్లో కనిపించకుండా పోతాడు చూడు, 100% పారిపోతాడు. ఏదో దేశానికన్నా పారిపోతాడు, ఏదో ఊరికన్నా. హైదరాబాద్లో ఉంటే ఎక్కడ, హైదరాబాద్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఏ ఇండియాలో ఎక్కడున్నా లాక్కొచ్చి ఇక్కడ వేస్తా జైల్లో. క్లారిటీ. వాడు వేసిందంతా మొత్తం కక్కిస్తా, రూపాయితో కక్కిస్తా. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, ఈ కమర్షియల్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వాడికి వర్తిస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఎఫిడవిట్లో ఇల్లు లేదు, తకాని ఇల్లు వచ్చేస్తుంది, 50 కోట్లు కట్టుకో వద్దనులే. ఇప్పుడు మాట మాడు, ఎక్కడ వైట్ అమౌంట్ ఏది, ఎక్కడ డిక్లేర్ చేసావు, నీకు వైట్ అమౌంట్ ఎక్కడికి వచ్చింది, నీకు ఉన్న ల్యాండ్ 4 ఎకరా ఏ డబ్బులతో కొన్నావు, నీకు ఎవడు వచ్చినాడు, ఎవరి దగ్గర లాక్కున్నావు, ఎవరి పేరు మీద ఉంది, కార్లు నీ దగ్గర 16 కార్లు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి, నీ డబ్బు 16 కార్లు ఉన్నాయి, ఎవరి పేరు మీద ఉన్నాయి అన్నది. సైకిల్లో తిరిగే రోజు అతను కారులో తిరిగాను అంటున్నాడు. వచ్చాడులే అన్న చెప్తే ఏనా తెలియనా? అదే నా చూడే చెప్తున్నాడు కాళాసి జనాలు లేసని. నేను చెప్పను, ఆయనకి భయమే.
మళ్ళీ ఆయన వచ్చి మీద పడతాడు ఎవడంటాడు భగవద్గీత కానీ ఇప్పుడు కాలాజిని జనాలకు అందరు తెలుసు ఎవడేడో లేవను ఆయన అంటున్నాడు మా తాత ఏదో నడుచుకోబోయేటప్పుడు వాళ్ళ తాత బుల్లెట్లు తిరిగాడు తిరిగి నీ మంచిదే ఎవడు తాత ఎవడు తిరుగుతాయి ఇప్పుడు ఏమి ఇప్పుడు పని చేస్తున్నావా లేదా జనాల కోసం పాటుపడుతున్నావా లేదా అవునయ్యా మీ ఇంటి ముందర నేను పాలేరునే రేపు పొద్దున కాళాసురికి పాలేరుని రేపు పొద్దున ప్రజలకు పాలేరుని నువ్వు పాలేరు ఉండలేవు కదా నువ్వు సంపాదించుకున్నావు కదా వెళ్ళిపోతావు మళ్ళీ రావు అది గ్యారంటీ అది ఈరోజు దొంగతనం చేసినావు దొంగ ఏమవుతాడు దొంగ సంచెత్తుకుని పోతాడు మళ్ళీ రాడు వధువుని తట్టుకోలేకనే చంద్రబాబుని లోకేష్ని రేపు ఎల్లుండో బాలకృష్ణని కూడా ప్రచారానికి వీడిని తట్టుకోలేక వీడు బాలకి నేను చెప్పిన అన్నా నువ్వు రానవసరం లేదు వీడు ఏదే తిరిగానా వీడు కొట్టడానికి పెద్ద విషయం కాదు అంత సబ్జెక్ట్ లేదు సీన్ లేదంటే వీడు తట్టుకోలేకండి రాజధాని కూడి పెడతాదా లేకుండా నా పొట్ట తిండిందా ఈ బబూనన్నా ఇది జోకర్ ఇదే నౌ టాక్ దాంట్లో సి దిస్ ఈస్ ద ఫ్యాక్ట్స్ దిస్ ఈస్ ద రూల్స్ అంటాడు ఇంగ్లీష్ కూడా చేతగాడు వీడు అసెంబ్లీకి నిజంగా కర్మ కాకపోతే ఆ సునామీలో ఎన్నో గవ్వలు కొట్టుకొచ్చినాయి ఇక్కడ ఒక గవ్వ రేపొద్దున మాకు శాండ్ స్టాప్ రాబోతుంది ఆ గవ్వలని మళ్ళీ బుడకపోతాయి మళ్ళీ జీవితంలో కనిపిరిల్లు నేను రాజిస్తా ఉంటే రాసుకో ఆఫ్టర్ 20 years విల్ హ్యావ్ ఇంటర్వ్యూస్ లైక్ దిస్ వేర్ ఈస్ మధు ఫస్ట్ క్వశ్చన్ ఓడాడు ఇదే ఇష్యూ ఇదే రివర్స్ అయితే మరి సుధీర్ ఇక్కడే ఉంటాడు ప్రాణం పోయినా ఎక్కడికి పోను నేను నా ప్రాణం పోయినా గెలిచినా ఓడినా ఏదో ప్రాణం పోవాల్సింది తప్ప పక్కన పెట్టి కానీ నేను శ్రీకాళహస్తి వదిలిపెట్టి పోను ఇక్కడ ఉంటా వాడు తాట తీస్తానే ఉంటా ఫైనల్గా ఒకటే క్వశ్చన్ సుధీర్కి ఈసారి ఓటేయాలి అంటే ఎందుకు ఓటేయాలి కాళహస్తి ప్రజలు సుధీర్ని ఎందుకు ఓటేయాలి ఎందుకు గెలిపించాలి అంటే ఏంటి మీ దగ్గర 4 విషయాలన్నా ఒకటి చదువుకున్నాండి నేను అమెరికాలో చదువుకొచ్చాను తద్వారా మళ్ళీ చెన్నైలో కూడా చదువుకున్నాను దాని తర్వాత హైదరాబాద్ చదువుకున్నాను ఒక చదువున్నోడిని ఎన్నుకుంటే ఆలోచనలు బాగుంటాయి పైగా ఒక తరం చూడాలి ఒక మన పిల్ల ఇంట్లోని ఇచ్చేటప్పుడు మన కూతురున్న బిడ్డని ఎవరిని ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళ తండ్రులు ఎవరు వాళ్ళు మంచి చెడ్డ ఏంది వాళ్ళ అన్నదమ్ములు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది చూస్తాం అదే రకంగా పొలిటికల్లో కూడా నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది మా నాయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా 14 సంవత్సరాలు మంత్రిగా దాని తర్వాత 6 సార్లు కంటెస్ట్ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా నిలబడి తనకు టెంపుల్ బోర్డు చైర్మన్ చేసి మా తాత ఇండిపెండెంట్ గెలిచి ఇటు చూస్తే మా అమ్మ వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా ఉండి 26 సంవత్సరాలు మంత్రిగా ఉండి అటు పక్కన కాసు బ్రహ్మానందరెడ్డి వారంటే నేను పెరిగి ఇదొక లెగసీ నేను చూడను పవరా ఇప్పుడు నేను కొత్తగా వచ్చేసే పవర్ నేను సంపాదించుకొని చేసేది ఏమి ఉండదు నెంబర్ 1 నెంబర్ 2 ఇక్కడ జరిగే అరాచకాల ఆపాలన్నా ఇతన్ని గట్టిగా ఎదుర్కోవాలన్నా వేరే ఎవడు లేడన్నా ఇది ఓన్లీ కుదిరేది సుధీర్తోని ఎవడినైనా సరే వాడు చంపేసినా వెళ్ళిపోతాడు కానీ ఎవడిని లెక్కయ్యాడు కానీ ఈరోజు శ్రీకాళహస్తిని మళ్ళా పూర్వవైభవం తీసుకొచ్చి గోపాలన్న పాలన చేసినట్టు రౌడీయిజాన్ని మళ్ళా అంతం చేయాలన్నా 0 to 0 హ్యాపీనెస్ ఇండెక్స్ ఏదైనా పెంచాలన్నా ఒక పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా ఒక పేదవాడికి ప్లాట్ ఇవ్వాలన్నా ఇంటికి కాదు నీళ్ళు ఇవ్వాలన్నా రోడ్ వేయాలన్నా లైట్లు వేయాలన్నా ఇంకా మాకు ఇచ్చిన ఈ 6 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా రావాలన్నా మళ్ళా బొజ్జల రావాలా శ్రీకాళహస్తి వెలగాలి 100%. ఇదే బొజ్జల మీ తండ్రి చూస్తే చాలా సౌమ్యంగా మాట్లాడతాడు చాలా పద్ధతిగా ఎక్కడ తొందరపాటు లేకుండా ఒక సిస్టంగా మాట్లాడాడు కానీ సుధీర్కి వచ్చేసరికి హడావిడిగా మాట్లాడేస్తాడు తన మనసులో ఏముందో అది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా తెలియదు టక్కని మాట్లాడేసి ఇరుక్కుంటున్నాడు ఎందుకని అది జనరేషన్ డిఫరెన్స్ అన్న ఇప్పుడు నా తప్పే లేదు నేను అన్న ఐ లవ్ యూ అన్న కూడా రఫ్ కొట్టరు నా వాయిసే దేవుడు ఇచ్చిన వాయిస్ అంతా దానికి ఏం చేయలేదు నిజంగా ప్రేమ చూపించాలన్నా కూడా ఇప్పుడు ఐ లవ్ యూ అన్న కూడా రఫ్ కొట్టదు నా వాయిస్ కాబట్టి కొంతమందికి అర్థమవుతుంది నా ప్రేమ కొంతమంది అర్థం కాదు కానీ నేను మంచి వాళ్ళకి మాత్రం చాలా మంచివాడిని ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తా ద్వేషించినా కూడా అతిగా ద్వేషిస్తా నాకు ఎందుకు చిన్నప్పటి నుంచి అదొక నేను జెమినై సో ఐఎమ్ వెరీ ఎమోషనల్ అండ్ ఆల్సో వెరీ కొన్నిసార్లు కోపం వస్తే మాత్రం అట్టనే ఉంటుంది కానీ నా కోపం మాత్రం ఒక 2 నిమిషాలే మా ఊళ్ళో తెలుసు మా దగ్గర పనిచేసే వాళ్ళు నాతో ఉండేటోళ్ళు టక్క తిడతా మళ్ళీ ఏటో సారీరా బాబు అని చెప్పి అంటే బేసికలీ ఎప్పుడు కానీ మా జనరేషన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అన్న ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ బొజ్జల గోపాలకృష్ణ గారు అటు లోకేష్ గారు ఇటు నేను మా కంపేర్ చేసేటప్పుడు అంత టాల్ లీడర్స్తోని వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళతో మేము ఎంతన్నా చిన్న రాజకీయ నాయకులు ఇప్పుడే బడ్డింగ్ రాజకీయ నాయకులు ఇప్పుడే ఎదుగుతున్నాం నేర్చుకుంటున్నాం కష్టాలు పడుతున్నాం ముందుకు పోతున్నాం ఏ రకంగా చేయాలనేది ఏ రకంగా మన్నలు పొందాలి వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి
ఇది ఆలోచనలు పోతున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నాం. మాకు కూడా ఒక ఆపర్చునిటీ వచ్చి మేము కూడా ఎలా చేయగలుగుతామని ప్రూవ్ చేసుకుంటే తర్వాత ఓహో ఇతను మంచివాడరా, బాగా చేస్తాడరా, ఇతనికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, వీళ్ళు బాగా మంచి ఆలోచన ఉంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఎంత కష్టం చేసినా సరే ఈరోజు ఆయన పెద్ద దాంట్లో మీద ఇది కవర్ అయిపోయింది. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నాను అన్న, మళ్ళా పార్టీ ఈ స్టేజ్కి వచ్చింది చేయాలంటే మా లోకేష్ అన్నవాళ్ళు. డెఫినెట్గా ఆయన వేసిన ప్రతి అడుగు, వేసిన ప్రతి కష్టం ఆయనతో పాటు నేను తిరిగా. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. కాళ్ళకు పుండ్లు, ఆయిల్ పూసుకో, ఒక రోజు జస్టిస్ అంటే లేదురా బాబు పోదాం అంటాడు. అంత మొండోడు, కానీ ఏమి వేయకుండా బ్రహ్మాండం చేస్తాడు. సీటు విషయంలో ఆలస్యం జరగడానికి గల కారణం ఏంటి? నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేకపోతే నాకు సీట్ లేదు. ఓపెన్. కేవలం చంద్రబాబు నాయుడు గారికి మా నాయన బతికినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయనతోనే ఉన్నాడు. ఆయన కోసమే అన్నీ చేశాడు. ఆయన బాంబ్ బ్లాస్ట్లో ఉండడం జరిగింది, దానివల్ల ఆయన ఉండడం జరిగింది. తర్వాత మంత్రిగా చేశాడు. ఆయనతో దగ్గర అనుబంధం మాకు తెలుసు. అదే అనుబంధం నాది లోకేష్ అన్నది. మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. బికాజ్ ఆఫ్ లోకేష్ ఓన్లీ యు గాట్ ద సీట్. ఎస్, ఈజ్ రైట్, ఇట్ ఈస్ ట్రూ, ఓపెన్లీ ఐ టెలింగ్. థ్యాంక్స్ లోకేష్ అన్న, నీ వల్లే నాకు సీట్ వచ్చింది. నిజంగానే నేను కూడా నాన్నగారు ఏ రకంగా పనిచేసి బాబు గారిని సీఎం చేసుకొని ఏ రకంగా ఉన్నారు, అదే రకంగా నేను కూడా మిమ్మల్ని సీఎం చేసి మీ పక్కనే ఉంటా, మీకోసం పనిచేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.